సూపర్ అన్న, చాలా బాగుంది భయ మూవీ బాగుంది. ఫుల్ ఎంటర్టైన్ బాగుంది. సూపర్ అన్న, చాలా మూవీ ఎలా ఉంది మేడం? సూపర్ గా ఉంది. దట్స్ డిబేటబుల్ బట్ సూపర్ బ్లాక్ బస్టర్. థాంక్యూ. సూపర్. అన్ని బాగుంది. కామెడీ బాగుందా లేదా? కామెడీ బాగుంది. కిరణ్ అబ్బవర్ గారి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? డైరెక్టర్ వాళ్ళ మమ్మీని. అవునా? సూపర్ సూపర్. బాబా నచ్చిందా నీకు? మూవీ ఎలా ఉంది బ్రో? మూవీ ఎలా ఉందండి? ఇట్ వాస్ అ గ్రేట్ షో. యాక్చువల్లీ నైట్ షిఫ్ట్ చేసి మరి మూవీ చూడడానికి వచ్చాం. వర్త్ అనిపించింది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇంకా ఎగ్జైటింగ్ అనిపించింది. అండ్ అబ్బవరం గారు మా రాయలసీమ సైడే, ఒక 2-3 డైలాగ్స్ రాయలసీమ స్లాంగ్ రాగానే చాలా బాగా అనిపించింది. యాక్టింగ్ ఎలా అనిపించింది? ఇట్ వాస్ గ్రేట్ రియల్లీ. అండ్ ఐ హ్యాడ్ అ సెల్ఫీ విత్ హిమ్. ఐఎమ్ ఆల్సో ఎగ్జైటెడ్. చాలా బాగుంది మూవీ. యూ కెన్ వాచ్. ఏంటి హైలైట్స్ ఏంటి? అబ్బవరం గారు ఉండడమే హైలైట్ అండి. ఎట్లా ఉంది? సాయి కుమార్ అండ్ కిరణ్ అబ్బవరం కాంబినేషన్ మళ్ళీ హిట్ కొట్టారు. సో కంప్లీట్ ఫ్యామిలీ అండ్ యా బ్రదర్. హీరో యాక్షన్ ఎలా ఉంది భయ్యా? హీరో యాక్షన్ ఎలా ఉందా మూవీ? వెరీ ఎంగేజింగ్ బాస్. 2 hours. చాలా బాగుంది, చాలా బాగుంది. పాటలు కూడా చాలా బాగున్నాయి. కామెడీ కామెడీ లాస్ట్ లో ఎమోషన్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. కిరణ్ అబ్బవర్ అదిరిపోయింది. యాక్షన్ కొత్తగా చూస్తాం. నాని చాలా బాగా చేయించాడు సినిమా. చాలా బాగుంది. కామెడీ తోపుంది. కామెడీ చాలా బాగా సక్సెస్ అయింది. సినిమా బాగుంది. కంపేర్ చేస్తే నిన్న ఉన్న సినిమాల కంటే ఈ సినిమా బాగుంది. రెండు పోయినట్టే. కొంచెం యాక్టింగ్ బాగుంది, మ్యూజిక్ కూడా బాగుంది. కంపేర్ చేస్తే ఆ రెండింటి కంటే బాగుంది సినిమా. మూవీ హైలైట్స్ ఏంటి? సెకండ్ హాఫ్ ఫాదర్ సెంటిమెంట్. కిరణ్ అబ్బవరం ఎవరితోనైనా అబ్బా అనిపించగలదని చెప్పేశాడు ఈ మూవీతో. యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. సెకండ్ హాఫ్ అయితే ర్యాంప్ ఇంకా హైలైట్. ఇప్పుడున్న దివాళీలో హైయెస్ట్ టాపర్ కిరణ్ అబ్బవరం. ఈ పండగ విన్నర్ అనుకోవచ్చా? పండగ విన్నర్, దివాళీ విన్నర్ కిరణ్ అబ్బవరం. కా మూవీ తర్వాత కంబ్యాక్ అనుకోవచ్చా? కంబ్యాక్. ఒక ఎలా చెప్తారా? ఓవరాల్ ఎంత రేటింగ్ ఇస్తారా? 9 10కి 10 ఇచ్చేయచ్చు. సెకండ్ హాఫ్ మాత్రం, ఫస్ట్ హాఫ్ 9 ఇవ్వచ్చు. ఓవరాల్గా దివాళీ విన్నర్ కిరణ్ అబ్బవరం. హీరోయిన్ సీన్స్ కానీ ఎలా ఉన్నాయి? యాక్టింగ్ బాగుంది. కిరణ్ అబ్బవరం ఎక్స్ప్రెషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెకండ్ హాఫ్ అసలు ఎక్సలెంట్ అనిపించేసింది. మూవీ అంటే ఇది అనిపించేసింది. ఇప్పుడు ఈ ఇయర్లో ది బెస్ట్ మూవీ అనుకోవచ్చు నన్ను అడిగితే. నా ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అయ్యుండొచ్చు, బట్ కానీ ఈ మూవీ చూసిన తర్వాత, సెకండ్ హాఫ్ చూసిన తర్వాత కిరణ్ అబ్బవరం ఈ 2025 విన్నర్ అనిపించేలా ఉంది ఈ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా బాగుంది నిజంగా. ఫస్ట్ హాఫ్ స్టోరీ బిల్డ్ చేశాడు. సెకండ్ హాఫ్ అయితే కామెడీ అండ్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. హైలైట్స్ వచ్చేసి కాన్సెప్ట్ అన్న. హీరోయిన్ ని ఈ మధ్యన సినిమా చూస్తే ఇట్లా పెట్టాలి కాబట్టి బెటర్ అంటారు. హీరోయిన్ మెయిన్ కాన్సెప్ట్ చాలా బాగుంది. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. సెకండ్ హాఫ్ వెన్నెల కిషోర్ వచ్చినప్పుడు కానీ, నరేష్ గారి కామెడీ కానీ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ పక్కా చెప్పొచ్చు. హైలైట్స్ అంటే చెప్తున్నా కన్నా, హీరోయిన్ కాన్సెప్ట్ కానీ, స్టోరీ మెయిన్ పక్కా చాలా కొత్తగా ఉంది. చాలా కొత్త అనుకోవచ్చు, పక్కా అనుకోవచ్చు. హీరోయిన్ కెమిస్ట్రీ బాగుంది. కామెడీ అయితే హైలైట్గా ఉంది. సో ట్విస్టులు ఉన్నాయి ఎక్కడెక్కడ. స్టోరీలో ఏంటంటే మనకి ముందు ఊహించలేము. ఎప్పటికప్పుడు స్టోరీ మనకి ఎప్పటికప్పుడు ఎనర్జెటిక్గా కొత్తగా అనిపిస్తుంటుంది. మేజర్గా ఇంకో ప్రొడ్యూసర్స్ అయితే హీరోకి హీరోయిన్కి మధ్య చిన్న పాయింట్ ఉంటుంది. హీరోయిన్కి టెన్షన్ వచ్చినప్పుడల్లా ఈయన ఆపుతుంటాడు. సో కిస్ పెట్టి ఆపుతుంటాడు. ఎన్ని కిసులు పెట్టారు క్విజ్ పెట్టి ఆ డ్రాలో వచ్చిన వాళ్ళకి ప్రైజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ. మూవీ అన్ని విధాలా బాగుంది. సో కామెడీ ఉంది, స్టోరీ ఉంది, సో లిటిల్ సస్పెన్స్ ఉంది. హీరోయిన్ కెమిస్ట్రీ అయితే చాలా బాగా వచ్చింది.
సో ఓవరాల్ మూవీ మొత్తం నవ్వుతానే ఉంటారు అన్నారు కదా. కామెడీ సూపర్గా ఉంది. ఎండ్లో ఏంటంటే మనకి ఒక మెసేజ్ని కనెక్ట్ చేశారు. ఫ్యామిలీ పేరెంట్స్ మనం ఎలా విలువాలి, పేరెంట్స్ యొక్క ప్రేమ ఎలా ఉంటుందని దాన్ని కనెక్ట్ చేశారు. సో లవ్ స్టోరీని తీసుకెళ్ళి మనకి ఎలా ఉంది సార్ మూవీ? చాలా బాగుంది ఈ సినిమా చూశాను. యాక్చువల్గా ఫస్ట్ హాఫ్లో కొంచెం డల్లా అనిపించింది, అదేం లేదు. కిరణ్ అబ్బవరం మూవీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తన భుజాలపై చేశాడు. లాస్ట్ ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం నరేష్ గారు, కిరణ్ గారు, సాయి కుమార్ గారు మొత్తం అంతా మూవీ అంతా తనే కిరణ్ గారి సినిమా మాత్రం చాలా చాలా మూవీ మొత్తం నవ్వుతానే ఉంటారు అన్నాడు కదా. అదే మూవీ మొత్తం నవ్వుతూనే ఉన్నాం, కానీ ఒక జోనర్లో ఎలా అంటే మీరు నవ్వుతూనే ఉంటారు, ఒకేసారి ఎమోషన్ క్యారీ అవుట్ చేశారు. ఒక జోనర్ సినిమాలో ఎంటర్టైన్మెంట్లో మెయిన్ ఫోకస్ చేసేటప్పుడు ఒక జోనర్ షిఫ్ట్ అవ్వడం చాలా కష్టం. అలాంటిది ఎంటర్టైన్మెంట్ ఉండేటప్పుడు ప్రతిసారి అది ఒక జోనర్ షిఫ్ట్ అయ్యింది, ఎమోషన్ జోనర్. సినిమాలో అది చాలా ప్లస్ పాయింట్, సినిమాకి అది హైలైట్. అది మాత్రం చాలా బాగా నచ్చింది. ఆ సీన్లో మాత్రం కిరణ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. లైక్ మెచ్యూర్డ్ యాక్టింగ్ అంటారు దాన్ని. దట్ వాస్ ఫెంటాస్టిక్. బ్యాక్ అనుకోవచ్చా కే తర్వాత? డెఫినెట్లీ అంటే కా తర్వాత వచ్చిన ఈ సినిమా డెఫినెట్గా ఒక లైక్ మంచి జోనర్ తనకి. చాలా బాగుంది సినిమా అయితే. 5కి 4.5 ఇస్తాను.